స్వాగతం. గుడికి వెళ్ళగానే టప్మని కొబ్బరికాయ కొట్టడం మనందరికీ బాగా అలవాటైన విషయమే కదా. కాని ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఎందుకు కొడతామని? మనం రోజు చూసే ఈ సాధారణ ఆచారం వెనుక ఊహించని సైన్స్ ఇంకా ఎంతో లోతైన తత్వశాస్త్రం దాగి ఉన్నాయి. ఈరోజు మనం డీకోడ్ చేయబోరేది సరిగ్గా ఇదే. రండి మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. గుడికి వెళ్ళగానే మనం చేసే మొదటి పని కొబ్బరికాయ కొట్టడమే. అయితే పెద్ద శబ్దం చేస్తూ కాయను పగలగొట్టడం కేవలం తరతరాలుగా వస్తున్న ఒక యాంత్రికమైన అలవాటా, లేక మన కళ్ల ముందే కనిపిస్తూ మనకు తెలియకుండా దాగియున్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యమా? దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని సింపుల్గా కాస్త సైంటిఫిక్గా తెలుసుకుందాం. ముందుగా మొదటి భాగానికి వద్దాం. సాధారణ ఆలయ ఆచారం, అలాగే ప్రాచీన పద్ధతుల విశ్లేషణ. ఇక తరువాతి భాగం 3 పొరల అర్థం అనగా కొబ్బరికాయ నిర్మాణం. సనాతన ధర్మంలో ప్రతి ఆచారానికి ఒక లోతైన అర్థముంటుంది కదా. కొబ్బరికాయ నిర్మాణము అచ్చం మన మనస్సు చేసే ప్రయాణం లాంటిది. సింపుల్గా చెప్పుకోవాలంటే కొబ్బరికాయలో 3 పొరలుంటాయి. మొదటిది బయటి కఠినమైన పెంకు. ఇది మన అహంకారం, అంటే సమాజంలో మనల్ని మనం రక్షించుకోవడానికి రోజూ వేసుకునే ఒక గట్టి కవచం లాంటిదన్నమాట. ఇక రెండవది గోధుమ రంగులో ఉండే పీచు. ఇది మన కర్మ. మన జేబులో ఇయర్ఫోన్స్ వైర్లు ఎలాగైతే చిక్కుబడిపోతాయో, రోజూ మనం పడే ఒత్తిడి వల్ల, మన ఆలోచనల వల్ల మనస్సులో ఏర్పడే చిక్కుముడులివే. మూడవది లోపల ఉండే స్వచ్ఛమైన, ఎవరూ తాకని తెల్లని గింజ. అదే మన ఆత్మ. దేవుడి ముందు ఆ కఠినమైన అహంకారాన్ని పగలగొట్టి మనలోని స్వచ్ఛమైన ఆత్మను సమర్పించడమే ఈ ప్రక్రియలో ఉన్న అసలు అర్థం. ఆగమశాస్త్రాల్లో, చాలా ఆలయ సంప్రదాయాల్లో దీనిని అత్యంత పవిత్రమైన సమర్పణగా చూస్తారు. దీన్నే మనం శ్రీఫలం అంటాం, అంటే మంగళకరమైన పండు అనర్థం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రకృతిలో కొబ్బరికాయ ఒక కంప్లీట్ ప్యాకేజ్. దాహానికి నీరు, ఆకలికి ఆహారం, పైపెంకును ఇంధనంగా కూడా వాడచ్చు. ఇంత నిస్వార్థంగా ఉంటుంది కాబట్టే ఇది కేవలం సంపదికే కాదు, భగవంతుని ముందు ఎలాంటి స్వార్థం లేకుండా పూర్తిగా సమర్పించుకోవడానికి ఒక అద్భుతమైన ప్రతీకగా నిలుస్తుంది. ఇప్పుడు దీనిలోని మరో కోణాన్ని చూద్దాం. శ్రీఫలం వెనుక ఉన్న సైన్స్, అంటే ఆధ్యాత్మికత మరియు మానసిక తత్వాల కలయిక. దీన్ని లోతుగా గమనిస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది కేవలం స్పిరిచువల్ మాత్రమే కాదు, చాలా సైంటిఫిక్ కూడా. ఇది ఎలా ఉందంటే, ఒకవైపు ఆధ్యాత్మికంగా ఇది ఆత్మసమర్పణకు, అహంకారాన్ని వదలడానికి ఎలా ప్రతీకగా నిలుస్తుందో, భౌతికంగా చూస్తే భౌతిక మానసిక స్పష్టతను కూడా అంతే ఇస్తుంది. ఆ కొట్టే విధానం మనకు విపరీతమైన మానసిక ఏకాగ్రతను అందిస్తుంది. భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలు ఎంత అద్భుతంగా కలిసిపోతున్నాయో చూడండి. సైంటిఫిక్గా మాట్లాడితే కొబ్బరి నీరు 100% క్రిమిరహితమైనది. ఇది ఎంత స్వచ్ఛమైనదంటే, రెండో ప్రపంచ యుద్ధం టైంలో అత్యవసర పరిస్థితుల్లో ఐవీ ఫ్లూయిడ్గా కూడా కొబ్బరి నీటిని వాడారట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక మనం బలంగా నేలకేసి కొట్టినప్పుడు వచ్చే ఆ పెద్ద శబ్దముంది చూసారా? ఆ ఒక్క క్షణంలో మన మైండ్లోని గందరగోళం ఆగిపోయి పిన్ డ్రాప్ ఏకాగ్రత వస్తుంది. మన ప్రాచీన దేవాలయాలన్నీ గొప్ప శక్తి కేంద్రాలు. అలాంటి చోట స్పష్టమైన సంకల్పంతో, ఏకాగ్రతతో మనం నిలబడితే అది అపారమైన మానసిక ప్రశాంతతను ఇస్తుంది కదా. ఇక మన తదుపరి భాగానికి చేరుకున్నాం. అహంకారాన్ని వదిలించుకోవడం, దానిలోని అత్యుత్తమ ఆధ్యాత్మిక పాఠం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇదంతా కేవలం ఒక పండును పగలగొట్టడం గురించి మాత్రమే కాదు. మన జీవితంలో అతిపెద్ద సమస్య, శత్రువు మన అహంకారమే. రోజువారీ జీవితంలో చిన్న చిన్న వాదనల్లో గెలవాలి, మనమే కరెక్ట్ అనిపించుకోవాలి అనే ఒక పంతం మనలో ఉంటుంది కదా. ఆ కఠినమైన కొబ్బరి పెంకులాగా మన అహంకారాన్ని పగలగొట్టినప్పుడే మనలోని ప్రతికూల ఆలోచనలు పోయి నిజమైన శాంతి దొరుకుతుంది. ఆ భగవంతుని ముందు మనమెంత, మన పంతాలెంత అని గుర్తుచేసే అత్యుత్తమమైన పాఠమిది. ఇక్కడ ఒక అద్భుతమైన వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఆత్మ సమర్పణ. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని ఎంతో అందంగా చెప్పేస్తోంది. మనం గుడికి వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కాదు, మనలో ఉన్న అహంకారాన్ని సమర్పిస్తున్నాము అని ఒక్కసారి మనస్ఫూర్తిగా ఫీల్ అయి కొట్టు చూడండి. ఆ ఫీలింగ్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఒక రొటీన్ పని కాస్త అద్భుతమైన ఆత్మ సమర్పణగా మారిపోతుంది. సో ఈరోజు ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. నెక్స్ట్ టైం గుడికి వెళ్ళి కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి.
అక్కడ నిజంగా ఏది పగులుతోంది? భౌతికంగా కనిపిస్తున్న ఆ కఠినమైన పొర పగులుతోందా, లేక లోపల ఎక్కడో దాగి ఉన్న మన అహంకారం పగులుతోందా? రోజువారీ పనుల వెనుక ఉన్న ఇలాంటి గొప్ప అర్థాలను తెలుసుకోవడానికి ఇది ఒక చిన్న అడుగు మాత్రమే. ఈ విశ్లేషణ మీకు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం. For more videos like this, please subscribe to my channel.